కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకి ఈరోజు చేరటం జరిగింది. మా తిరువూరు నియోజకవర్గంలో వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీకి జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహించే నాయకులు, వేదికలటువంటి ఇక్కడ ఉన్నటువంటి దర్శన దీక్షలో పాల్గొన్నటువంటి యువజన మరియు విద్యార్థి నాయకులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు నిన్న చూశారు ఎంత అరాచకం అండి. పెదవాళ్ళలో ఒక పార్టీ శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తూ ఉంటే ఆయన గతంలో అందరికీ చిరపరిచితులు, మాజీ ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పొరేషన్కి చైర్మన్గా పనిచేసినటువంటి మల్లాది విష్ణు గారి మీద కోడిగుడ్లు వేయటం. కోడిగుడ్లు అంటే మరి మనకు తెలుసు కొద్దిగా నీచు పదార్థం కాబట్టి అది కొంచెం బ్రాహ్మణులకు కొంచెం దూరంగానే ఉంటుంది. అది కూడా ఇంగిత జ్ఞానం లేదు. అంటే వాళ్ళ యొక్క కట్టుబాట్లు వాళ్ళ యొక్క ఆచారాలను గౌరవించేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఆయన ఒక సీనియర్ నాయకుడు, జగమెరిగిన బ్రాహ్మడు. ఆయన మీద దాడి చేసి ఆ టెంట్లు మొత్తం కూడా పీకుతూ ఉంటే ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంది. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు కఠినంగా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఆయన 10 సార్లు ఫోన్ చేసి సిపికి చెప్పి అందరికీ అవేర్ చేసి డీసీపీని, ఏసీపీని అందరూ కూడా అవేర్ చేసి ఈ విధంగా కుట్ర జరుగుతుందని చెప్పినా కానీ రక్షణ కరువైంది బెదవాడ నడిబోడ్లో. ఇప్పటివరకు బెదవాడలో ప్రశాంతంగా ఉంటుంది. ఒక 40-50 ఏళ్ళ నుంచి అసలు ఎలాంటి గొడవలు కానీ ఎలాంటివి కూడా లేదు. ప్రశాంతమైనటువంటి నగరంగా బెదవాడ వెలసిల్తున్నటువంటి సందర్భం. అక్కడ కావాలని గొడవ పెట్టుకొని చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరువూరు నియోజకవర్గం ఖండిస్తూ ఉంది. అదేవిధంగా పీస్ఫుల్గా మేము చేసేది ఏంటి, డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదైనా ప్రభుత్వం తప్పు చేస్తే తప్పులు ఎత్తి చూపాలి, వాళ్ళవి సరి చేసుకోవాలి. ఇదన్నీ కూడా అన్ని పట్ల అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో జరిగేటటువంటి ప్రక్రియ. శాంతియుతంగా అందుట్లో మన భారతదేశంలో గాంధేయవాదంతో, గాంధేయ సిద్ధాంతాలతోటి శాంతియుతంగా ధర్నాలు, శాంతియుతంగా నిరసనలు అన్నీ కూడా ఆమోదించాలి. ఏ విధమైనటువంటి నష్టం లేకోకుండా నిరసన తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని, పీస్ఫుల్గా జరిగే కార్యక్రమాన్ని నిన్న బెదవాడలో ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి గూండాలు, సాక్షాత్తు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయనే దానికి పురుగొలుపుతా ఉన్నాడు. ఈ ఎంత దుర్మార్గం అండి. ఆయన అంతకుముందు అధిష్టానం దృష్టిలో కొంచెం ఏదో ఆయన ఏదో పొరపాటు ఉందని చెప్పి దాన్ని సరి చేసుకోవడానికి ఇలాంటి పద్ధతులు ఎన్నుకుంటున్నారా? నువ్వు చేసింది తప్పు బోండా ఉమా గారు, ఎమ్మెల్యే గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నావు. ఈ విధమైంది. రాబోయే రోజుల్లో మరి మేము కూడా అదే విధంగా రేపు గ్యారంటీగా జగన్ 2.0 పాలన వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆ రోజు నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించమని చెప్తున్నాం. మేము అడిగేది ఏంటి, 3,50,000 మంది నిరుద్యోగులు పట్టాలందుకొని చదువుకొని డిఎస్సికి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు, ఎగ్జామినేషన్స్ రాసినటువంటి వాళ్ళు 2-3 ఏళ్ళుగా ఎదురు చూసి కష్టపడి పరీక్ష రాస్తే ఆ పరీక్ష పేపర్ లీక్ చేస్తారా? ఆ పరీక్ష పేపర్ లీక్ చేసి
10 లక్షల నుంచి 15 లక్షలు 20 లక్షల వరకు బేరం పెట్టుకొని మీ అనుయాయులకి తాబేదారులకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు స్పోర్ట్స్ కోటా అన్నారు. క్రీడల్లో రాణింపుండి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాణింపుండి వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. గోల్డ్ మెడల్ వచ్చినటువంటి విద్యార్థి కూడా గోల్డ్ మెడల్ సాధించినటువంటి క్రీడాకారులకి బీఈడీ అయిండు, టెట్ క్వాలిఫై అయిండు, అయినా కానీ ఉద్యోగం లేదు. అంటే ఎంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తున్నారో ఆలోచన చేయండి. స్పోర్ట్స్ కోటాలో 421 ఉద్యోగాలు మీ అనుయాయులకు అప్పచెప్పారు. అందుకనే వీటన్నిటినీ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిరుద్యోగులకి మేలు చేయమని మీరు ఇస్తానన్నా నెల 3,000 ఇస్తానన్నారు కదా. నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు కదా. అసలు టీచర్ పోస్టులు 45,000 ఈ రాష్ట్రంలో ఖాళీలు ఉంటే 16,000 రిక్రూట్ చేసామని చెప్పి గొప్పలు చెప్తా ఉన్నారు. మిగతా చోట్ల అన్ని చోట్ల టీచర్స్ కొరత ఉంది. నిరుద్యోగులకి 3,000 ఎప్పట్లోగా ఇస్తారో క్యాలెండర్ ప్రకటించడానికి మేము అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు. అదేవిధంగా ప్రతి మహిళకి 1,500 ఇస్తానన్నారు. అవి ఎప్పుడులోగా ఇస్తారు, ఎప్పుడు నుంచి మొదలు పెడతారు? అన్ని అబద్ధాలే. నిరుద్యోగ భృతే కాదు, ఈరోజు పిల్లలు చదువుకుంటా ఉంటే గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ని, ఏదంటే ఫీజు రీఎంబర్స్మెంట్ మీరు చెల్లిస్తున్నారా? ఆ పిల్లల్ని మేనేజ్మెంట్లు వేధిస్తూ ఉన్నారు, అవమానానికి గురి చేస్తూ ఉన్నారు, తల్లిదండ్రులు మనోవేదనకు గురి అవుతున్నారు. వీటన్నిటిని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చారు. 9,000 కోట్లు బకాయి ఉన్నారు యాజమాన్యాలకి. వాటిని వెంటనే చెల్లించమని మేము డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అందుకనే మీరు సమస్యల మీద ప్రతిస్పందించాలి, ఆ సమస్యల్ని పరిష్కారం చేయాలి తప్ప మీ యొక్క తాబేదారుల్ని మా జనం మీద కుచుకలపడం మంచిది కాదు, మా కార్యకర్తల మీద కుచుకలపడం మంచిది కాదు. మీరు రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. ఆ వాగ్దానాలు జరపడం కోసం, వాగ్దానాలు నెరవేర్చమని చెప్పడం కోసమే ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు